సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, రైతు సోదరి సోదరులు, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇది జీవితంలో చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన. ఇది ఒక అపూర్వ క్షణాలిది. సచివాలయం టవర్స్ రాఫ్ట్ ఫౌండేషన్ మనం వేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటి రాజధానికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కోసం, అందులో కూడా సచివాలయం కోసం ఈరోజు రాఫ్ట్ ఫౌండేషన్తో మనం ఫౌండేషన్ వేసుకోవడం. రెండోది రాయలసీమలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఒకే రోజు 2 ముఖ్యమైనటువంటి రాష్ట్రానికి ప్రధానమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఒక వెనుగొండ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉండేదిగా, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఈరోజు మన సెక్రటరీ మనం కట్టుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా మరొక్కసారి రైతులందరినీ అభినందిస్తున్నాం. రైతులు ముందుకు వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇలాంటి మహత్తర కార్యక్రమానికి సాధ్యమైంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక పని జరగాలంటే ప్రజల సహకారం, ప్రభుత్వం యొక్క దూరదృష్టి, ఈ 2 తోడైనప్పుడు సమర్థవంతంగా అమలు చేయగలిగితే ఏదైనా చేయగలుగుతామనే దానికి మన రాజధాని నిర్మాణం ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పటికే ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా మన రాజధాని వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఈ బిల్డింగ్ ప్రపంచానికే తలమానికంగా ఉంటుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇందులో అత్యంత కీలక నిర్మాణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దీన్ని తీసుకొస్తున్నాం. 5 టవర్లు వస్తాయి. 225 మీటర్లతో ప్రపంచంలోని ఒక ఎత్తైన సముదాయం. మామూలుగా సెక్రటరీ అంటే మామూలు బిల్డింగ్ కట్టడం, అందులో కూడా సరిగా గాలి రాకుండా, వెలుతురు లేకుండా, పనిచేసే వాతావరణం లేకుండా పోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒక ప్రైవేట్ ఆఫీస్ కంటే భిన్నంగా ఒక ఆధునికమైన వస్తువులన్నీ కల్పించి ఒక ఇంటెలిజెంట్ బిల్డింగ్, ఇంకొక పక్క ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా గర్వకారణంగా ఉండేట్టుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 225 మీటర్ల ఎత్తుతో ఇది ఉంటుంది. ఇంకొక పక్కన 145 డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే రాఫ్ట్ ఫౌండేషన్ ఇది ఒక న్యూ టెక్నాలజీ తీసుకొచ్చాం. బేస్మెంట్ లోతు 30 అడుగులు. దీన్ని ఫౌండేషన్ కూడా చాలా సిస్టమేటిక్గా వేయడం, ఒక్కొక్క టవర్కి 11,000 క్యూబిక్ మీటర్ల హైగ్రేడ్ కాంక్రీట్ వేయడం. ఇది వేసిన తర్వాత మధ్యలో పిల్లర్లు కూడా ఉండవు. ఇది ఇంతవరకు ఇండియాలో ఫస్ట్ టైం ఇది తీసుకొచ్చాం. అంతేకాకుండా 41 ఎకరాల్లో 5 టవర్లు మనం నిర్మాణం చేసుకుంటున్నాం. 4 టవర్లు 40 అంతస్తులు ఉంటాయి. ఇంకొక టవర్ అయితే 50 అంతస్తులు ఉంటాయి. మొత్తం 56 లక్షల స్క్వేర్ ఫీటు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, నిర్మాణం చేస్తున్నాం. 13 లక్షల స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఉంటుంది. 4,000 కార్లు వాహనాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. 16,000 మంది రాత్రింబవళ్ళు రేపు రాబోయే రోజుల్లో నవ్యాంధ్ర నిర్మాణం కోసం ఇక్కడి నుంచి పనిచేస్తారు. అదే మరి ఎవరన్నా వచ్చినప్పుడు ఒక 10,000 మంది విజిటర్స్ వచ్చినా వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు కానీ వచ్చినప్పుడు గౌరవంగా ట్రీట్ చేయడానికి అరేంజ్మెంట్ చేస్తున్నాం.
ఇంకొక పక్కన ఇక్కడ ఏం కావాలన్నా ఒక కాన్ఫరెన్స్ కానీ లేకపోతే టెక్నాలజీ కానీ ఇంకొక పక్క ఆడిటోరియంస్ కానీ క్యూబికల్స్ కానీ ఇవన్నీ కూడా అత్యున్నతమైన స్థాయిలో ఇవన్నీ కూడా మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ బిల్డింగ్లో టోటల్గా ఒక ఆధునికమైన బిల్డింగ్స్కి వెళ్తున్నాం. మెయింటెనెన్స్ కూడా రాబోయే రోజు తక్కువ వేడికి వెళ్తున్నాం. మీకు అన్నీ కూడా ఇప్పుడు చూస్తే ఇండియాలో రోడ్లు వేస్తాం, మళ్ళా రోడ్లు కొడతా ఉంటాం. మధ్యలో రోడ్లోని నీళ్లు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు వెళ్తాయి, డ్రైనేజ్ పైప్ లైన్లు వెళ్తాయి, కరెంట్ అయితే పక్కన ఉంటుంది. ఎప్పుడన్నా చెట్లు పెరిగితే మళ్ళా కరెంట్ సరిగా వచ్చే పరిస్థితి ఉండదు. అదే మరి అన్ని మీరు ఒకసారి చూస్తే ఓసారి మెయిన్ రోడ్లో డ్రైనేజ్ పారుతూ ఉంటుంది, లీక్ అయితే దాన్ని సరిగా కూడా చేయరు. ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. అవన్నిటికి కూడా ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాం. అన్ని అండర్ గ్రౌండ్ వెళ్తాయి. డ్రింకింగ్ వాటర్ కానీ సీవరేజ్ వాటర్ కానీ లేకపోతే ట్రీట్ చేసిన తర్వాత మళ్ళా నీళ్ళు రావడం కానీ ఫ్లడ్ వాటర్ కానీ ఏది కూడా మీరు చూస్తే అందులో వెళ్లే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రికల్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ వెళ్తాయి. ఇంకో పక్కన కమ్యూనికేషన్కి అవసరమైన అన్ని కూడా అందులో వెళ్తాయి. గ్యాస్ అక్కడనే ఉంటుంది. కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టి డక్ట్లోనే కూలింగ్ కూడా తీసుకుపోయి దీనివల్ల కూడా 35% కరెంటు వినియోగం కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాం. మోస్ట్ మోడర్న్ అండ్ ఆల్సో ప్రపంచంలో ఎక్కడ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ అంతా తీసుకుని దాన్ని మన అమరావతిలో మనం అమలు చేసే పరిస్థితికి వచ్చాం. 20,000 టన్నుల కూలింగ్ కెపాసిటీ ఇక్కడ పెడితే 37% మన వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం విద్యుత్ ఆదా అవుతుంది. నేను ఇంకోటి కూడా చెప్పాను, అవసరమైతే ఇప్పటికే మీరు చూస్తున్నారు ఈ ప్రాంతంలో మొత్తం ఏరియా అంతా కూడా ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి, పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి, ఇంకో పక్కన CO2 న్యూట్రలైజ్ చేయాలి. అది చేయగలిగితే మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అన్ని వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పోవాలని దానికి కూడా శ్రీకారం చుట్టాం. మీరు ఏదైనా సరే ఈరోజు జరిగేదే కాకుండా భవిష్యత్తులో రాబోయే అభివృద్ధిని కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇక్కడ కూడా మీరు చూస్తే పాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ మొత్తం తయారు చేశారు. ఇంకొక పక్కన డిజైన్ లండన్లో బ్యూరో అఫాల్డ్ అనే కంపెనీ స్ట్రక్చరల్ డిజైన్ తయారు చేశారు. ప్రెస్టీజియస్ కంపెనీస్ షాపూర్జీ, పోలంజీ, L&T, NCC వీళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్లు కడుతున్నారు. దేశంలో ఉండే పెద్ద కంపెనీలు ఏమన్నా ఉన్నాయంటే వీళ్ళే కడుతున్నారు బిల్డింగ్లన్నీ. వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. చెన్నై IIT ప్రొఫెసర్ కాంక్రీట్ మిక్సింగ్ పనుల డిజైన్ కానీ ఇవన్నీ తయారు చేశారు. 1375 ఎకరాల్లో పరిపాలన నగరం వస్తుంది. ఐకానిక్ బిల్డింగ్ లెజిస్లేచర్ భవనం వస్తుంది. ఇప్పటికే దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చాం. స్పైక్ డిజైన్ 250 మీటర్ల ఎత్తులో ఈ ప్రజా రాజధానిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అసెంబ్లీ భవనాన్ని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే 12,16,000 స్క్వేర్ అడుగులు బిల్డప్ ఏరియా ఉంటుంది. కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ సెంట్రల్ హాల్ కానీ ఇవన్నీ కూడా 36 నెలల్లో పూర్తి చేస్తాం. నిన్ననే హైకోర్టు మనకు నూతనమైన హైకోర్టు ఆంధ్రప్రదేశ్కు 2గా డివైడ్ చేసి మన హైకోర్టు జనవరి 1 నుంచి ఫంక్షనింగ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని మనం స్వాగతిస్తున్నాం. అన్నీ కూడా ఇక్కడికి వచ్చాం. ఒక హైకోర్టు అక్కడ ఉంది. ఎంత తొందరలో ఆ హైకోర్టు కూడా ఇక్కడికి వస్తే ఈ గడ్డ మీద న్యాయ పరిపాలన కూడా జరిగే అవకాశం ఉంటుంది. దానికోసమే స్వాగతించాం. ఇప్పుడే డిస్ట్రిక్ట్ కోర్టు భవిష్యత్ కోసరం దాన్ని కట్టి తాత్కాలిక హైకోర్టు కింద దాన్ని పనిచేపిస్తాం. అదే మరి ఇంకొక పక్కన బౌద్ధ స్తూపాకృతిలో ఒక ఐకానిక్ బిల్డింగ్, మోస్ట్ మోడర్న్ బిల్డింగ్, దేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన హైకోర్టు కూడా ఇక్కడ కట్టబోతున్నాం. ఇవన్నీ వస్తే ప్రస్తుతానికి తాత్కాలికంగా అయితే వారితో మాట్లాడి సీఎం క్యాంప్ ఆఫీసులో
ఈ 2-3 రోజులు పెట్టుకుని ఈ బిల్డింగ్ తొందరలోనే 10-10 రోజుల్లో పూర్తి చేసి ముందు డిస్ట్రిక్ట్ ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టుకు వస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన చాలా హైకోర్టులుగా మన రాజధానులు కట్టారు, కానీ నివాస యోగ్యంగా లేకుండా మామూలుగా ఆఫీసులు రావడం, సాయంత్రం అయితే వెళ్ళిపోవడం. అందుకనే ఈరోజు గాంధీనగర్ మీరు చూస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు అయింది, 5-6 డికేడ్స్ అయినా ఈరోజు గాంధీనగర్లో పనిచేసి అహ్మదాబాద్కి వెళ్ళిపోతున్నారు. రాయ్పూర్ ఉంది, రాయ్పూర్లో పనిచేసి నేరుగా నయా రాయ్పూర్ సెక్రటరీ పనిచేసి మళ్ళా రాయ్పూర్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నారు. మన రాజధాని మీరు చూస్తే విజయవాడకు గుంటూరు పోవడం కాదు, విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి రావాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ బిల్డింగ్స్ కూడా, ఎవ్రీ బిల్డింగ్ విల్ బి ఏ మాన్యుమెంట్. ఇప్పటికే 3,540 నివాసాల కోసం ఫౌండేషన్ వేసి పనులు స్టార్ట్ చేశాం. 92 లక్షల స్క్వేర్ ఫీట్తో ఎన్ని పనులు అవుతాయి. ఇందులో 1,463 ప్లాట్లు రెడీగా ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని బిల్డింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత బిల్డింగ్స్ కూడా ఫౌండేషన్ వేశాం. మనం నిలబడుకున్న ఏరియా రాబోయే రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి సుందరమైన ప్లేసుల్లో ఈ పరిపాలన నగరం ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికోసం చాలా బాగా పనిచేస్తున్నారు మన వాళ్ళందరూ. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆర్కిటెక్ట్ కానీ లేకపోతే కన్సల్టెంట్స్ కానీ మేనేజ్మెంట్లో కానీ అత్యున్నతమైన వ్యక్తులు పెట్టుకున్నాం. అత్యున్నతమైన ప్రమాణాలతో కట్టాలని చెప్పే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. వారి సూచనలన్నీ తీసుకుని ఎక్కడ కూడా వీలైనంత వరకు, ఎందుకంటే ఒక ఇల్లు కట్టడమే చాలా డిఫికల్ట్, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఊరు కూడా కట్టినప్పుడు మీరు చూస్తే ఊరు కడతాం, రోడ్లు సరిగా ఉండవు. మళ్ళా విలేజ్లు కడుతున్నాం, సిటీలు కట్టాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కట్టాం, రోడ్డు మీదనే యూటిలిటీస్ అన్నీ ఉంటాయి. దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేశాం. ఇక్కడ ఇంకొక పక్కన చూస్తే ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ రాజధాని. గ్రీన్ ఫీల్డ్ వచ్చినప్పుడు రోడ్లు వెడల్పు కానీ స్ట్రైట్గా ఉండడం కానీ ఏది కూడా మనం ప్లాన్ చేసుకుని సిస్టమేటిక్గా చేసే అవకాశం వస్తుంది. రాజధాని లేకుండా పోవడం ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద క్రైసిస్. అది మనకు డబ్బులు లేవు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. మొదటి రోజు నేను బస్సులోనే పడుకున్నాను, బస్సే నా ఆఫీసు. ఆ రోజు నేను ఇక్కడికి రాకపోతే హైదరాబాద్లో ఉంటే 10 సంవత్సరాలు మనకు టైం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలు అక్కడనే ఉంటే ఇక్కడ అభివృద్ధి పూర్తిగా జరగదనే ఉద్దేశంతో కష్టమైన నష్టమైన బాధైనా పర్వాలేదు, ఈ గడ్డ మీద నుంచే పరిపాలన చేయాలని బస్సులో నుంచి పరిపాలన ప్రారంభించాం. ఆర్థిక వనరులు లేవు, కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు, అన్ని అడ్డంకులు వచ్చాయి. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా సహకరించే పరిస్థితి లేకపోయినా ఒకటే ఆలోచించాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం కాబట్టి అధైర్యపడకుండా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తాత్కాలిక అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ నిర్మాణం చేసుకున్నాం. శాశ్వతంగా ఉండడానికి ఈరోజు మళ్ళీ ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్లో జరుగుతుంది. ఇది ఒక ప్రజా రాజధాని. ఈ ప్రజా రాజధానిలో పేదవాళ్ళకు కూడా స్థానం ఉండాలి, అందరికీ స్థానం ఉండాలి. ఈరోజు మనం చేసే అభివృద్ధి వల్ల సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మళ్ళీ ప్రజలకు మెరుగైన సేవలు చేయడానికి అవకాశాలు వస్తాయి. అదే సమయంలో పేదలు కూడా ఇక్కడ నివాసయోగ్యంగా ఉండాలి, పేదలకు కూడా షెల్టర్ ఉండాలి. అందుకే ఇక్కడ ఉండే అందరికీ కూడా బిల్డింగ్లు కట్టడం కోసం 1+3, 1+5 ఆ విధంగా 1+4 అనుకుంటాను మొత్తం కూడా బిల్డింగ్స్ అన్నీ ఇప్పుడు ఉండే వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తున్నాం. ఎవ్వరూ కూడా ఈ రాజధాని ఏరియాలో మాకు ఇల్లు లేదనకుండా అర్హులైన అందరికీ ఇళ్ళు ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడికి వచ్చి పని చేయాలంటే మేము కూడా సెటిల్ కావాలనుకున్నప్పుడు
వారికి కూడా ఒక 500 ఎకరాలు రిజర్వ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం వివిధ ప్రాంతాల్లో. అలాంటి వారికి ఒక్కొక్క 50 ఎకరాలు మనం తీసుకుంటే ఒక 5,000 ఫ్లాట్స్ కట్టే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా ఒక 50,000 మంది పేదవాళ్ళకి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రజా రాజధానిలో వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించే ప్రాధాన్యత ఇస్తున్నాం. నా ఆలోచన ఒకటే, ప్రజా రాజధాని అనే మాటల్లో కాదు, ఇక్కడ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండాలి, పేదవాళ్లకు ప్రాధాన్యత ఉండాలి. అందరూ కలిసి ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. అందరికీ అభివృద్ధిలో వచ్చే ఫలితాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే రైతులందరినీ మరొక్కసారి అభినందిస్తున్నాను. మీరు చరిత్రలో మీరందరూ భాగస్వాములు. రాష్ట్రం మొత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటే మీరు నేరుగా భాగస్వాములు అవుతున్నారు. మీ ముందర రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే మీరు చూశారు, భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు. నేను చైనాకు పోయినప్పుడు ఒక మాట అన్నారు. నేను మామూలు ఒక గైడ్ ఒకరుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి, నేను చిన్నప్పుడు చైనా అభివృద్ధి ప్రారంభమైంది, నేను పెరుగుతున్నాను, అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది, ఈరోజు ఈ స్థాయి అభివృద్ధి ఉందంటే నేను గర్వపడుతున్నా. ఆ రోజు చేసిన అభివృద్ధి వల్ల నాకు కానీ మా దేశంలో ఉండే ప్రజానికానికి మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. నా కళ్ళ ముందర ఇవన్నీ జరిగాయని ఆ అమ్మాయి గర్వపడినప్పుడు నేను సంతోషపడ్డా. ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పొలం చేసుకునే భూములు, ఒకప్పుడు ఇంకా ఒక మాట చెప్పాలంటే నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు కొండవీటి వాగు వల్ల ముంపు గురయ్యే భూములు ఇవన్నీ. ఆ రోజు చాలామంది బాధపడేవాళ్ళు. దానికి శాశ్వత పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేయడం, ఓసారి ఎక్కువ డబ్బులు అవుతుంది కాబట్టి తాత్కాలికంగా కొన్ని పనులన్నీ చేశాం. ఇప్పుడు ఇంకా ముంపు ఉండదు, వరదలుండవు. ఎక్కడ చూసినా ఇది ఒక సుందరమైన రాజధానిగా తయారవుతుంది. అందులో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇది మీ కళ్ళ ముందనే జరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షులు మీరే. అలాంటి ఒక మహత్తర కార్యక్రమం, ఒక పవిత్రమైన కార్యక్రమం, భావి తరాలకు భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం. ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో భాగస్వాములు కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మొన్నే పోలవరం గేట్స్ కూడా పెట్టాం. పోలవరం గేట్ పెట్టామంటే పోలవరం ప్రాజెక్టు తుది దశకొచ్చింది. 6 నెలల్లో పూర్తి చేసి పోలవరం నీళ్లు గ్రావిటీతో మొత్తం ఈ ప్రాంతానికి వస్తుంది. ఇది ఒక చరిత్ర. ఇలాంటి చరిత్రలు సృష్టించినప్పుడు ఎంత ఆనందం ఉంటుందంటే నా జీవితం చరితార్థం అనే ఆనందం నాకుంది, తృప్తి ఉంది. దానికి సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అదే మరి ఎవరైతే భూమి ఇచ్చి పూర్తిగా సహకరించారో, కొంతమంది కోర్టుకు పోయారు, ట్రిబ్యునల్స్కి వెళ్ళారు, కానీ ఇక్కడుండే ప్రజానికం మొత్తం రైతులు కానీ రైతు కూలీలు కానీ ఒక్కరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఇది మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పూర్తిగా సహకరించారంటే మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.